న్యాయాధిపతులు 16వ అధ్యాయం, జడ్జెస్ చాప్టర్ 16. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసిన ఒకతను చూసి ఆమె యొద్ద చేరాడు. ఇప్పుడు ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ భార్యని తీసుకెళ్ళి ఇంకొక స్నేహితుడికి ఇచ్చి, సంసోను యొక్క స్నేహితుడికి ఇచ్చి వాళ్ళ మామగారు పెళ్లి చేశారు. ఇదంతా అయిపోయింది. ఇప్పుడేంటి? ఇంకో వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య అంటే ప్రాస్టిట్యూట్. ఆమె దగ్గరికి వెళ్ళాడు. కొన్నిసార్లు మన పరిస్థితి దిగజారుతుంది. దేవుని విడిచిపెట్టేసినప్పుడు ఏది చేయడానికైనా రెడీ అయిపోతాం. అలాంటి స్థితిలో ఉంటాం. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో. అలాంటప్పుడు కూడా మనకి సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ అవర్ మైండ్. ఒక ఆయన చెప్తున్నాడు, ఫోన్ ఇంతే ఉంటుంది అరచేత అంట, కానీ ఒక 6 feet ఉన్న మ్యాన్ కూడా హ్యాండిల్ చేయగలదు, నేను కంట్రోల్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రేయర్ చేద్దాం అనుకున్నావు, చేతిలోనేమో ఫోన్ ఉంది, అందులో చాలా గేమ్స్ ఉన్నాయి. సరే, ఈ గేమ్ ఒక్కసారి ఆడేసి ప్రేయర్ చేద్దాం అనుకుంటాం. ఆ గేమ్ ఆడతాం, ఆ లెవెల్ విన్ అయ్యో మళ్ళీ ఇంకో లెవెల్లోకి వెళ్తాడు. సరే, ఇది ఒక్కటే అనుకుంటాం, మళ్ళీ అది కూడా విన్ అయ్యో మళ్ళీ ఇంకోటి అని అనుకుంటాం. అట్లాగే ఎంత టైం ఇచ్చేస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వం, కానీ ఫోన్కి మాత్రం ఎంత ప్రాముఖ్యత ఇస్తాం. ఇట్లాగే ఈయన కూడా తన యొక్క లైఫ్లో దేవుడు ఆయన స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి కూడా దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ ఏసై నీ మీద ఉంచాడు అంటే, మీలో చాలా మంది పేరెంట్స్ ప్రార్థన చేసుకుని, దేవా నాకు కుమారుడు ఇవ్వడవ్వా, ఇస్తే నేను నీకు ఇస్తాను అని ప్రార్థన చేసుకుంటే పుట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు శశి వాళ్ళకైతే వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఆల్మోస్ట్ 10 years వరకు పిల్లలు లేరు. తర్వాత ప్రభు ఇచ్చాడు, అది కాబట్టి శశికలం. కాబట్టి మీ అందరికీ ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడి సన్నిధిలో ఏదో ఒక ప్రణాళిక ఉండాలి. ఊరికే మీరు ముట్టారు, ఏదో వచ్చేసారులే అని అనుకుంటున్నారేమో. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఏదో ఉంది, నీ బతికి వేసాను, నీ లోపలకు పంపించాడు, ఇంకా నీ బతికింపు చేస్తున్నాడు అంటే ఆ ప్లాన్ ఏంటో నువ్వు గ్రహించి దాని ప్రకారంగా జీవించాలంటే నువ్వు బాగా ప్రార్థన చేసుకోవాలి. ప్రేయర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ప్రేయర్ వదిలేసి ఏదేదో చేయాలనుకుంటున్నావు, సక్సెస్ నువ్వు చూడండి లైఫ్లో. ఇంకా ఏంటంటే మీకు నేను ఒక సజెస్ట్ చేసేది, మీరు 10th రాసేటప్పుడు ఆ వర్క్ చేయొద్దు. సండే స్కూల్ పెట్టినా సరే సండే స్కూల్ పెట్టినా సరే నీకు చర్చికే రావాలి. అర్థమవుతుందా? ఆ టైంలోనే దేవుడు నీకు జయమిస్తాడు. అంతేగాని అటు ఇటు తిరుగుతా దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆధారపడి అటు ఇటు తిరుగుతా అలా చేయకూడదు. కంప్లీట్గా దేవుని సన్నిధికి వచ్చేది. బికాస్ దేవుడు బైబిల్లో ఏం చెప్తున్నాడు? 10 ఆజ్ఞల్లో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా నువ్వు ఆచరించాలి. దేవుడు 7th డే ఏం చేశాడు? 6 రోజు పూజ చేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి నువ్వు కూడా విశ్రాంతి తీసుకోవాలి. అంతేగాని ఆ టైంలో కూడా నేను ఎంత మన పాస్టర్ గారు చెప్తారు కదా, ₹1,00,000 ఇస్తాను సరే ఆదివారం అన్నట్టు అట్లాగే మీరు సండే స్కూల్ ఉన్నా సరే వెళ్ళకూడదు, ఇక్కడికే రావాలి. అర్థమవుతుందా? దేవుడికే రావాలి. లయన్స్ టైగర్స్ ఏం చేస్తారు తెలుసా? డేంజరస్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్. సో అలాంటి వాటిని ఏం చేస్తారంటే ఇట్లా కర్రలేసి దాని మీద ఆకులేసి మొత్తం అంతా ల్యాండ్ లాగే అది మనం చూసుకోకుండా దానిలో బండి అంటే లోపల బోన్లోకి వెళ్ళిపోతుంది. ఇక గబగబా దానికి మొత్తం ఇంజక్షన్ ఇవ్వడము ఏదో చేసి దాన్ని వాళ్ళ యొక్క చేతిలో తీసుకుంటారు, చంపేస్తారు. లేదంటే సర్కస్లో వాటిలో వాడతారు కదా, అలా చేస్తారన్నమాట. కాబట్టి సాధారణ మన కోసం ఎక్కడ ఏ ఊరిని వండాడో మనకు తెలియదు, ఎక్కడ ఏ ఊరు మన కోసం పెట్టాలి. కాబట్టి నేను ఇప్పుడు కేర్ఫుల్ కట్టాను ఈ మూమెంట్. వచ్చిన తర్వాత దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు అలాంటి అపాయం వచ్చినా సరే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కృప చూపుతాడు. పిల్లలు ఎట్లాగే కొంతమంది అలా కడదవాక్యం చెప్పి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆడుకుందాం అని చెప్పి అటు సైడ్ చెట్లు ఉంటే అటు వైపు వెళ్ళారంట. ఆ చెట్లు ఉండి అటు వైపు వెళ్ళేసరికి ఏమైందంటే అక్కడ లోపలికి వెళ్ళిపోయారు. ఆడుకుంటూ వాళ్ళకు కూడా తెలియదు వెళ్తున్నాం. సో అలా వెళ్ళిపోయారు. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వెళ్తే అడవి లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా అంత లోపలికి వెళ్ళేసరికి బయటకు ఎట్లా రావాలన్నా వాళ్ళకి అర్థం కాదు. అడవి మధ్యలోకి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళ సండే స్కూల్లో చెప్పిన మాట గుర్తొచ్చింది, చేసే ఆపత్కాలంలో నమ్మకూడదైన సహాయకులు అని మాట చెప్పింది, సహాయం చేయాలి చెప్పి అక్కడ అక్కడే మోకాళ్ళు ఎక్కువ ప్రార్థన చేశారు. అక్కడ సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి, బేర్స్ ఉంటాయి, చీత అన్నీ ఉంటాయి, చాలా రకాలైన యానిమల్స్ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక సీతాకోక చెట్టు పంపించారంట. దాని యొక్క
మనం అట్రాక్ట్ అవుతాం కదా, ఇక దాని మీద పరిగెత్తుకుంటా దాంతో పాటుగా వచ్చారండి. ఇంకెప్పుడైతే దాంతో పాటుగా పరిగెత్తుకుంటూ వచ్చారో ఆ వచ్చినటువంటి సమయంలో వాళ్ళు అడవి దాటి బయటకు వచ్చేసారు. మీకు అట్లాగే దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మీకు కూడా ఏదైనా అపాయం వచ్చినప్పుడు వెంటనే కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన, అంటే గంటసేపు చేయక్కర్లేదు, ఆ సిచ్యువేషన్ నీకు ఎలా చేయకపోవచ్చు. అలాంటి టైంలో నువ్వు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మోకాలు వేసే చేయాలనుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో మనం స్కూల్లో ఉన్నావు, నీకు ప్రార్థన చేయాలనిపిస్తుంది, అక్కడ మోకాలు వేయలేవు కదా. సో అందుకని కళ్ళు మూసుకొని వేసుకో, నాకు ఈ సమయంలో సహాయం చేయాలి, మార్చిస్తున్నాను నాకు మంచి మార్క్స్ చాలా నువ్వు చేసే చిన్న చిన్న ప్రార్థన కూడా ఏసై వింటాడు. చేస్తున్నారా ప్రార్థన? స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసుకుంటున్నారా? ఏసయ్యా మనం క్షేమంగా తీసుకెళ్ళయ్యా అని చేసుకుంటున్నారా? స్కూల్ నుండి వచ్చేటప్పుడు చేసుకుంటున్నారా? ఏసయ్యా మనం క్షేమంగా ఇంటికి తెచ్చామని చేసుకుంటున్నారా? కాబట్టి మనం చక్కగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు నిరంతరం ప్రార్థనలో ఉంటే దేవుని సహాయం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒకసారి ప్రార్థన చేయకుండా యూట్యూబ్ క్లాస్ చెప్దామని చూస్తాను. ప్రార్థన చేయకుండా సరే టైం అయిపోతుంది, ఎందుకంటే మార్నింగ్స్ బాగా వీడియోస్ క్లారిటీ వస్తాయి. సో అలాంటప్పుడు నేను అనుకుంటా ఇప్పుడు ప్రేయర్ చేస్తా కూర్చుంటే టైం అయిపోతుంది, ఎందుకంటే ఎవరు లేని టైంలోనే చెప్పుకోవాలి. వీడియోస్ ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. ఆ వీడియోస్ వాళ్ళు కామెంట్స్ ఏం పెడతారు, వీడియోస్ చాలా బాగుంటుంది అంటారు, సౌండ్ కెమికల్ వస్తుందన్నారు. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఎవరు లేని టైంలో సరే ఎప్పుడన్నా ప్రార్థన చేయకుండా తర్వాత వచ్చి ప్రేయర్ అని చెప్పి మొదలు పెడతాను. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ టైంలో నేను వీడియో చెప్పడానికి నాకు సరిగ్గా చెప్పడానికే రావు. ఎప్పుడైతే ప్రేయర్ చేసుకొని సిద్ధపడి చేస్తామో అప్పుడు చాలా బాగా చెప్తాను. కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కువ. ప్రేయర్ చేయకుండా కూడా కొన్నిసార్లు మన సొంత జ్ఞానంతో చేయాలని కొన్ని చేస్తూ ఉంటాం. మన సొంత జ్ఞానం ఎక్కువ పని చేసే సమయం ఉంటేనే. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, ద్రాక్షావళి నేను తీగలు మీరు చూసారు ఎప్పుడైనా గ్రేప్స్ క్రీపం చూసారా ఇట్లా ఆగుతాం గ్రేప్స్.